త్రీ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఇచ్చాడు. ఈ మూడు ట్రయాంగిల్ ఉపయోగించి మనకు ఏ ఆప్షన్లో ఆన్సర్ వస్తుందో కనుక్కోని అన్నాడు. అంతకుముందు ఉన్న క్వశ్చన్లకి ఈ క్వశ్చన్లకి తేడా ఏమంటే, అంతకుముందు ఉన్న క్వశ్చన్లో వాడేలా లైన్స్ ఇచ్చేవాడు. లైన్స్ ఇచ్చి ఆ డయాగ్రామ్ ఎక్కడెక్కడ షేప్ ఉందో మనం గుర్తుపెట్టుకునే వాళ్ళం. కానీ ఇక్కడ ఈ డయాగ్రామ్లో లైన్స్ లోపల లైన్స్ వాడు ఎలిమినేట్ చేశాడు. మనం లైన్స్ ఇమాజిన్ చేసుకుంటూ మన లైన్స్ ఊహించుకుంటూ డయాగ్రామ్ గీయాల్సి వస్తుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ నార్మల్ ట్రయాంగిల్ ఒకటి, ఇది కూడా ఒక నార్మల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఒకటి లంబకోణ త్రిభుజం, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ డయాగ్రామ్ లైన్ గీస్తే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీయచ్చు. ఓకే, ఇది ఒకటి అయిపోయింది. తర్వాత ఈ డయాగ్రామ్ నుంచి ఇలా ఈ విధంగా గీస్తే, ఇలా ఒక డయాగ్నల్ షేప్లో గీసుకుంటే అప్పుడు రెండు ట్రయాంగిల్స్ ఏర్పడతాయి. కాకపోతే రెండు కూడా లంబకోణ త్రిభుజాలే ఏర్పడతాయి. ఒకటి మాత్రమే లంబకోణ త్రిభుజం ఉండాలి, ఒకటి మాత్రమే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉండాలి. కానీ ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్, మొత్తం మూడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోయింది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. ఓకే, సెకండ్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ ఇదొక డయాగ్రామ్. ఓకే, ఈ డయాగ్రామ్ మొత్తాన్ని నార్మల్ ట్రయాంగిల్, ఓకే నార్మల్ ట్రయాంగిల్ గీసుకుంటే నార్మల్ ట్రయాంగిల్ ఒకటి వస్తుంది. తర్వాత ఈ విధంగా డయాగ్రామ్ తీసుకుంటే, ఓకే ఇలా తీసుకుంటే అప్పుడు ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. ఓకే, ఇది ఇక్కడ 90 డిగ్రీ ఇక్కడ పడుతుంది. అంటే రెండు కూడా నార్మల్ ట్రయాంగిల్ ఒకటి ఉంది, రెండు లంబకోణ త్రిభుజాలు కూడా ఇన్వాల్వ్ అయినాయి. కాబట్టి మేబీ సెకండ్ ఆప్షన్ బెటర్ దాన్ ఆన్సర్. ఓకే, చూద్దాం ఏమైనా థర్డ్ ఆప్షన్ ఏమైనా ఆన్సర్ ఉంది అంటే. ఇక్కడ ఈ విధంగా తీసుకుంటే, ఓకే ఆ విధంగా తీసుకుంటే నార్మల్ ట్రయాంగిల్ ఒకటే ఉంది. ఓకే, నార్మల్ ట్రయాంగిల్. తర్వాత రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రావాలి. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇక్కడ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం, ఇది కూడా లంబకోణ త్రిభుజం. ఓకే, డయాగ్రామ్ రెండు ట్రయాంగిల్స్ రావాలి. ఓకే, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఇది ఒక నార్మల్ ట్రయాంగిల్ పైన అయిపోతుంది. ఓకే, నార్మల్ ట్రయాంగిల్. నెక్స్ట్ కాకపోతే ఇక్కడ సేమ్ టు సేమ్ డయాగ్రామ్ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ లాజిక్ ఏది రావాలి అంటే, ఈ చూడాలి డయాగ్రామ్ మొత్తం సేమ్ ఒకే డయాగ్రామ్ లాగా ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్ ఇలా గీయడం వల్ల, ఇలా ఈ డయాగ్రామ్ గీయడం వల్ల ఒక నార్మల్ ట్రయాంగిల్, ఈ రెండులో ఏదో ఒక నార్మల్ ట్రయాంగిల్ అయితే అయిపోతుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వాటిలో ఈ డయాగ్రామ్లో గీయడం వల్ల ఇలాంటి డయాగ్రామ్ ఇక రెండు లంబకోణ త్రిభుజాలే అయినాయి. ఇలా రెండు లంబకోణ త్రిభుజాలు అయినాయి. కాబట్టి ఇలా సి థర్డ్ ఆప్షన్ అనేది రాంగ్ ఆన్సర్. ఇక్కడ కూడా సేమ్ నార్మల్ ట్రయాంగిల్ అయిపోతే ఇది కూడా ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం, ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం, రెండు 90 డిగ్రీ పడుతుంది. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సరే అవుతుంది. ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ ఎక్కడ ఉందంటే, ఇక్కడ ఈ డయాగ్రామ్ కలిపేస్తే ఒక నార్మల్ ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్ ఇలా డయాగ్నల్ తీసుకుంటే ఇక్కడ మాత్రమే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు, ఇది డయాగ్రామ్లో స్ట్రైట్ లైన్ లేదు, ఇలా ఈ విధంగా డయాగ్రామ్ ఉంది. అలా ఈ విధంగా డయాగ్రామ్ ఉంది కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవ్వదు. అలా మనం ఒక లంబకోణ త్రిభుజం, రెండు నార్మల్ ట్రయాంగిల్ ఏ ఆప్షన్లో ఉంది అంటే ఒక మనకు సెకండ్ ఆప్షన్లో మాత్రమే మన ఆన్సర్ అయితే ఉంది.